హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో భరతనాట్యం 2 మోహిని ఆట్టం మలయాళం టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూను కూడా తెలుసుకుందాం. అయితే ఈ మూవీ ఒక మలయాళం సినిమాకి సీక్వెల్ అంట ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ భరతనాట్యం అనే మూవీకి సెకండ్ పార్ట్ అంట. అయితే నేను కూడా భరతనాట్యం 1 మూవీ అయితే చూడలేదు. అయితే భరతనాట్యం 1 చూడకుండా 2 చూడొచ్చా అంటే దానికి సంబంధించిన చిన్న రీక్యాప్ అయితే వేశారనమాట. అయితే ఫస్ట్ మూవీ ఎలా ఉన్నా సరే మనం కంటిన్యూషన్గా చూసేయచ్చు అనమాట. ఆ రీక్యాప్ ఉంది కాబట్టి ఈజీగా చూసేయచ్చు. అయితే మూవీ ఎలా ఉందంటే కనుక చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఈ స్టోరీ అయితే కనుక దృశ్యం స్పూఫ్ సినిమా అనమాట ఇది. అయితే మలయాళం సినిమా దృశ్యం మనకి తెలుగులో కూడా ఐడియా ఉంది కాబట్టి మనకైతే కనుక క్యారెక్టర్ నేమ్స్ తప్ప మిగిలినంత రిలేటబుల్గా అనిపిస్తుంది. సేమ్ దృశ్యం సినిమాలాగే ఉంటుంది. అయితే ఫ్యామిలీ డ్రామా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఇది డార్క్ కామెడీ సినిమా, సో ఫన్నీగా తీసుకెళ్ళాలన్నమాట. కానీ థ్రిల్లర్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట ఈ మూవీలో. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే కనుక ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. దృశ్యం లాంటి సినిమాలు నచ్చే వాళ్ళకి, అదే కామెడీ వేలా చూడాలనుకుంటే కనుక డెఫినెట్లీ చూడొచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడగలిగే ఒక మంచి సినిమా అనమాట. అయితే స్టార్టింగ్ కొంచెం మలయాళం ఫ్లేవర్ తెలుస్తుంది మనకి, కొంచెం స్లోగా లాగ్గా వెళ్ళినట్టు ఉంటుంది. బట్ తర్వాత అయితే కనుక చాలా బాగుంటుంది. ఇంకా కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంతేకాకుండా థ్రిల్లర్లా కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ ఈ వీకెండ్ ఖచ్చితంగా చూడవలసిన ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనిపించింది అనమాట మూవీ అయితే కనుక. అయితే ఈ మూవీ చూసాక ఫస్ట్ పార్ట్ కూడా చూడాలనిపించింది నాకైతే, అది కూడా చూస్తాను. అయితే మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.